హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీ అందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అసలుకే విజయదశమి మంచిగా సక్సెస్ అవ్వాలి మనందరం. సో టాపిక్లోకి వెళ్తే ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పదలుచుకున్నాను. సో నేను చేసిన మిస్టేక్స్, ఒక 6 సినిమాలకు వర్క్ చేశాను ఈ 5 ఇయర్స్లో చేశాను. సో ఈ జర్నీలో నేను చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో దానివల్ల నేను ఈరోజు ఒక ఏడి నుంచి డైరెక్టర్ అవడానికి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను. నాకు ఆ సిచ్యువేషన్ నాకు ఇప్పుడు కనపడింది, నాకు ఆ టైంలో తెలియదు. సో మన వాళ్ళకి చెప్దాం, సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అని చెప్పేసి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అంతకన్నా ముందు ఏంటంటే మన వీడియో ప్రతిరోజు ఈవినింగ్ 6కి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా చూడండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. పక్కనేదో హైప్ అని ఉంటుంది, సో అది కూడా క్లిక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే అందరు అడిగారు, భయ్యా నీ పాత వీడియోస్ కనపట్లేదా ఇదని చెప్పేసి. అప్పుడు సెట్టింగ్స్లో నేను షూట్కి వెళ్తే ఎక్కిచ్చేసేవాళ్ళు, యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాడు, వీడు బ్లాగరు, యూట్యూబర్ అది ఇది అని చెప్పేసి అంటే ఫన్గా ఆట పట్టించేవాళ్ళు. నాకు అదేదో కొంచెం సిగ్గు బిడియం అన్నీ వేసేసి అన్నీ దాన్ని ఏమంటారు ప్రైవేట్లో పెట్టేశాను. తర్వాత నాకు దాన్ని ఎలా అన్లాక్ చేయాలో నాకు తెలియలేదు. సో నిన్న మళ్ళీ అరే మన వాళ్ళు అడుగుతున్నారు, కనపడినప్పుడు అడుగుతున్నారు, భయ్యా మీ పాత వీడియోస్ ఏ భయ్యా చాలా మోటివేట్గా ఉండేవి అని చెప్పేసి అనేటప్పటికి నాకు అనిపించింది. నేను అంతా యూట్యూబ్లో వీడియోస్ చూసి ఫైనల్లీ అన్లాక్ చేశాను. సో నా పాత వీడియోస్ కూడా మళ్ళీ యూట్యూబ్ ప్రపంచానికి పరిచయం అయిపోతాయి. సో చూడండి, అవి కూడా వీలుంటే అండ్ మీకు జర్నీ అర్థమవుతుంది ఆ ప్రాసెస్. అండ్ ఇక టాపిక్లోకి వెళ్తే, సో బేసిక్గా నేను నా ఫస్ట్ మూవీకి ఏడీగా వర్క్ చేసినప్పుడు చిన్న సినిమా, సో చిన్న ప్రొడక్షన్ హౌస్. సో ఏడీఏ అంటే ఏడీస్ మీద అన్ని పనులు చూసేవాళ్ళం. సో ప్రొడక్షన్ పనులు చూసేవాళ్ళం, ఏడీ పనులు చూసేవాళ్ళం, ఆర్ట్ పర్చేజ్ చేసేవాళ్ళం, కాస్ట్యూమ్స్ మేమే కొనేసేవాళ్ళం, ఎలా ఉండాలని మేమే డిసైడ్ చేసుకొని. సో ఆ సినిమా అప్పుడు ఓకే అన్ని పనులు చేసాము, బట్ నాకు అంత తెలియని కూడా తెలియదు. ఆ తర్వాత మెజారిటీగా నేను ఆర్ట్ ఏడీగా వర్క్ చేశాను. తర్వాత నాకు ఆర్ట్ చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో నేను ఆర్ట్ ఏడీగా జాయిన్ అయ్యాను, ఆర్ట్ ఏడీగా చేశాను. అండ్ తర్వాత ఒక సినిమా నేను ఫస్ట్ ఏడీగా వర్క్ చేశాను. సో ఈ 6 సినిమాలకి మెజారిటీ నా పోర్షన్ ఏంటంటే ఆర్ట్ ఏడీ. సో అరే వీడి సీన్ గాడు అనగానే మా ఆర్ట్ చూసుకుంటాడు, బాగా చేస్తాడు అని చెప్పేసి అనిపించింది. దానివల్ల నాకు చాలా ప్లస్లు జరిగాయి. అంటే ఏంటి, నేను చాలా నేర్చుకోగలిగా సినిమా ప్రాసెస్ని, క్రాఫ్ట్ని, బడ్జెట్ మీద, షెడ్యూలింగ్ మీద, వీటన్నిటి మీద చాలా పెద్ద అవగాహన వచ్చేది, చాలా నాలెడ్జ్ కూడా వచ్చింది. అండ్ అంతకన్నా అది ఒక పార్ట్ అయితే, సెకండ్ పార్ట్ ఏంటి అంటే నేనేం చేసేవాడిని అంటే ఓకే ఈ సినిమాకి నా రోల్ ఏంటి, ఆర్ట్ ఏడి. సో ఆర్ట్లో ఏ మిస్టేక్స్ జరగకూడదు, మన మీద ఏ బ్లేమ్ రాకూడదు అని పని చేశాను. అండ్ ఆ పని చేయడం ఏంటి, ఇప్పుడు ఆర్ట్ అంటే ఏంటి, సెట్కి దూరంగా ఉండిపోతాం. ఎర్లీ మార్నింగ్ వస్తాం, ఇది కరెక్ట్గా పెట్టేసామా, సో ఓకే కంటిన్యూటీ ప్రాప్స్ ఉన్నాయా లేవా, లేకపోతే సెట్ ప్రాప్స్ అన్నీ రెడీగా ఉన్నాయా లేవా, ఓకే స్పెషల్ ప్రాప్స్ ఉంటాయి, కొన్ని స్పెషల్ ఆ సీన్కి మాత్రమే ఉంటాయి, సో అవన్నీ ఉన్నాయా లేవా నేను చూసుకునేవాడిని. నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోయేవాడిని, ఫార్వర్డ్ వెళ్ళిపోయేవాడిని, ఆర్ట్ అసిస్టెంట్తో కానీ లేదా ఆర్ట్ డైరెక్టర్ గారితో కానీ వెళ్ళిపోయేవాడిని. సో ఏం జరిగేదంటే వీళ్ళు షూట్ చేసుకుని మళ్ళీ అక్కడికి వచ్చేవాళ్ళు, మళ్ళీ ఒక గంట అరగంట జరిగేది, మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోయేవాడిని. అంటే ఎండ్ ఆఫ్ ది డే అంటే ఒక యాక్టర్కి వీడి ఏడి అని కూడా తెలిసేది కాదు. అండ్ ఒక ఫన్ పార్ట్ ఏంటంటే ఒక సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు ఒక 2 years బ్యాక్ పనిచేస్తున్నప్పుడు నాకు ఏంటి మార్నింగ్ రాగానే అన్ని ఆటోలు వచ్చారా లేదా, అన్ని రెడీగా ఉన్నాయా లేదా, ఇదే కదా ఫస్ట్ మనకి. ఎందుకంటే ఆర్ట్ సెట్ రెడీ అవ్వలేదు అని డైరెక్టర్లు అనేస్తారు కాబట్టి నీ అమ్మ నేను రాగానే అటు ఇటు తిరుగుతుండేవాడిని, ఆటోలు వచ్చారా లేదా, ఈ సెటప్ అయింది అబ్బా, ఇచ్చేయండి అబ్బా ఇది అనేసి అనేవాడిని. సో ఏమైపోయింది, ఒక యాక్టర్ నా మొహంలో కష్టాలన్నీ చూసేసి ఏంటి మీరు ఎప్పుడు నవ్వరా, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నలాగా లేకపోతే ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఏంటి అనేసి అంటే నాకు ఆ టైంలో అర్థం కాలేదు బేసిక్గా. అంటే ఒక ఎర్లీ మార్నింగ్ అందరం మంచిగా వస్తారు, ఒక ఫ్రెష్ మైండ్తో వస్తారు, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సారు, లేకపోతే పేరు పెట్టి గుడ్ మార్నింగ్ అండి, సంథింగ్ ఏదో పేర్లు ఉంటాయి కదా, పేర్లు పెట్టి పిలవటం. నేను అసలు అవి చెయ్యలేదు.
ఆ కాలక్రమేణా నాకేంటంటే నెక్స్ట్ ఇంకో సినిమాకి ఆర్ట్గా చేసినప్పుడు ఫుల్ ఆర్ట్లో నిమగ్నం అయిపోయాను. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ అంటే సెట్ అసిస్టెంట్ లేకపోతే ఆర్ట్ అసిస్టెంట్ లేకపోయినా సరే మనం చేసేద్దాంలే, మనకు వచ్చేస్తుంది ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఓవర్ యాక్షన్ చేసేసాను. ఆ తర్వాత అంటే ఫుల్ ఆర్ట్లో ఇన్వాల్వ్ అయిపోయి, అంటే ఈ పనిలో నాకు మిస్టేక్స్ ఉండవు అండ్ ఇది బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. కానీ అంటే సెట్లో యాక్టర్స్ అనేవాళ్ళు ఉంటారు, ఒక ప్రొడక్షన్ సైడ్ నుంచి ఒక టీం ఉంటుంది. సో వాళ్ళకి నేను అనేవాడిని ఒకటి ఉన్నానని తెలియాలి, ఈ సినిమాకి వీడు పని చేశాడు, సో వీడు ఏం పని చేస్తున్నాడు, ఎంత పని చేస్తున్నాడు అని తెలియాలని నాకు తెలియదు అసలు. సో అదేమైపోయిందంటే నేను ఈరోజు ఒక కథ రాసుకొని నేను పనిచేసిన వాళ్ళ దగ్గరకు కానీ లేకపోతే ఆ సరౌండింగ్స్ వాళ్ళ దగ్గరికి పోతే అంటే నమ్మట్లా. ఎందుకంటే వీడు హ్యాండిల్ చేయగలడా లేకపోతే చేస్తాడంటావా అని చెప్పేసి అంటే నాకు అనిపించింది బేసిక్గా. అంటే నాకు వాళ్ళు ఎవరో చెప్పలేదు, బట్ నాకు అనిపించింది ఏంటంటే ఓరి అమ్మ నా మీద ఒపీనియన్ ఇలా పడిపోయిందా, అంటే ఇది ఒక క్రాఫ్ట్ కదా, ఇది హ్యాండిల్ చేస్తున్నాం కదా, దీంట్లో తప్పులు రాకూడదు అనుకున్నా. కానీ ఇది నా కెరీర్కి ఇంత డిలే చేస్తాను నేను అనుకోలేదు. సో ఇప్పుడు దాని నుంచి తేరుకొని ఒక డెమో చేసి అది చూపించుకొని, అంటే నాకు వేరే సైడ్ చూపిస్తాను. ఒక ఏడీ ఉన్నారు, సో సెట్లో రోజు ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి. అంటే బేసిక్గా ఏంటి, ఏదో చిన్న మిస్టేక్స్ చిన్నవి, ఒక హాఫ్ అన్ అవర్ డిలే అవుతుంది వాళ్ళ వల్ల, లేకపోతే ఒక 1 అవర్ అవ్వచ్చు, ఇది ఇది రాలేదంట అని అంటారు కదా. నాకు అది నా మీద రావటం ఇష్టం లేదు. కానీ అది రావటం వల్ల అమ్మాయి ఏడీగా పనిచేస్తుంది లేదా అబ్బాయి ఏడీగా పనిచేస్తున్నారని వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అండ్ వాళ్ళు ఏంటి ఎర్లీ మార్నింగ్ పలకరించుకుంటారు, హాయ్ అండి, గుడ్ మార్నింగ్, ఆ బాండింగ్ మెయింటైన్ చేస్తుంది. ఎంతమంది యాక్టర్స్తో పనిచేశాను, 5 ప్రొడ్యూసర్లతో పనిచేశాను. కానీ ఏ రోజు నాకు వీళ్ళు ఫ్యూచర్లో ఉపయోగపడతారు లేకపోతే వీళ్ళతో నాకు అవసరం ఉంటుందని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. ఈ సినిమాకి మనం తప్పు చేయకూడదు, పని చేయాలి, మంచిగా చేయాలని ఆలోచించాను. అసలు ఫ్యూచర్ ఆలోచించలేదబ్బా నేను. ఒక డైరెక్షన్ టీంతో ఒక బాండింగ్ కానీ, ఒక యాక్టర్స్తో ఒక బాండింగ్ కానీ, ప్రొడక్షన్ హౌస్తో కానీ నాకు చాలా ఇప్పుడు ఈ 6 months 1 yearలో నాకు అర్థమైంది. అసలు నేను రియలైజ్ అయిపోయి అసలు నా తప్పేంటి, ఒక మంచి కథ రాసుకున్నా నా సర్కిల్ ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుంది అండ్ చాలా చిన్న సినిమా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఏంటి నేను మిస్టేక్ ఏంటి నా ఆలోచించుకోవడం నాకు అర్థమైంది, నేను ఏర్పాటు చేసుకోను. సో సర్కిల్ చాలా ఇంపార్టెంట్. మీ క్రాఫ్ట్ ఏదైనా కానీ, మీరు ఆర్ట్ చెయ్యి, కాస్ట్యూమ్స్ చెయ్యి, అట్లీస్ట్ కాస్ట్యూమ్ వాళ్ళకి ఏంటి ఎర్లీ మార్నింగ్ యాక్టర్స్ కాస్ట్యూమ్స్ వీళ్ళే ఇస్తారు కాబట్టి అట్లీస్ట్ వీడు వేడి అని తెలుస్తుంది. అమ్మ ఆర్ట్కి చేసేవాడికి చెప్తున్నాను అబ్బా, మీరు సర్కిల్ అయితే మట్టుకి గుడ్ మార్నింగ్లు చెప్పండి, హాయ్ సార్ అనండి, తప్పులేదు. ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడండి. అరే అంతెందుకు అబ్బా, నీ అమ్మ ఆర్ట్ చేసి చివరికి నాకు ఈ టాలెంట్ ఉందన్న నాతో పాటు తిరిగే డైరెక్టర్కి లేకపోతే ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి కూడా తెలియదు అసలు. అంటే మనం డిస్కషన్ చేస్తాం, 4 గోళ్ళ మధ్య చేస్తాము, అరే ఈ పాయింట్ బాగుంది బాగాలేదు అనుకుంటాము. అది అసలు వీడికి నాలెడ్జ్ ఉంది నా ప్రొడక్షన్కి ఎలా చూస్తే ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లు ఏమో ఎలాగో రికగ్నైజ్ చెయ్యరు. బేసిక్గా మనం పనిచేసే డైరెక్టర్లు ఓకే వీడు మనకు ఐడియా ఇచ్చాడు ఆ రోజు, లేకపోతే ఇది హెల్ప్ అయింది, లేకపోతే ఇదేనా అసలు అంటే సంథింగ్, అది రేపొద్దున మనమైనా అలానే ఉంటామేమో. కానీ మన దగ్గర స్కిల్ ఉందని మనమే ప్రొజెక్ట్ చేసుకోవాలి మనకిచ్చిన పనితో పాటు. నేను చేసిన మిస్టేక్, నా పని ఇది నేను పర్ఫెక్ట్ చేయాలనుకున్నాను కాదు, అన్ని కళ్ళు మన వైపు ఉంటాయి, రేపు పొద్దున మనకి చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక అన్నతో నేను ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంటాయి కదా సినిమా గురించి, ఎప్పుడు నన్ను అపోజ్ చేసేవాడు, ఎప్పుడు నీకు తెలియదు తమ్ముడు ఎలారా అలారా అనేవాడు. అరే నాకు తెలుసరా ఏంట్రా, ఎందుకంటే ఆయన నన్ను ఓన్లీ ఆర్టెడీగా చూశాడు. తర్వాత నేను ఒక డెమో చేసుకున్న తర్వాత అంటే నేను చెప్పిన 1-2 వినటం మొదలుపెట్టిన తర్వాత వీడికి ఎంతో కొంత తెలుసా, పర్లేదులే ఓకే. ఇప్పుడు ఆన్నే అంటున్నాడు, ఒరే నువ్వు మంచిగా చేయగలవబ్బా, నీకు ఆ టాలెంట్ ఉంది అని చెప్పేసి. సో నేను అనేది ఏంది అంటే మీరు ప్రొజెక్ట్ చేసుకోండి అబ్బా, నేను ఇంతే నేను ఇదే అని చెప్పేసి మీరు అనుకోవద్దు దయచేసి. చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నాను నేనైతే, మీరైతే అసలు పడకండి. నేను ఇంకా చాలామంది అయితే ఇంత నాలెడ్జ్ ఉంటుంది,
ఇంత ఉంటే వాళ్ళందరి కళ్ళల్లో పడ్డానికి ఫుల్గా అసలు ఏం చేసేవాళ్ళు, ఫుల్గా ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు. అప్పుడు ఓవర్ యాక్షన్ ఏంట్రా బాబు అనుకునేవాడిని. కానీ ఈరోజు వాళ్ళే వాళ్ళ దృష్టిలో ఉండి వాళ్ళ దగ్గర మంచి నేమ్ ఉంటుంది, వాళ్ళతో బాండింగ్ ఉంది, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయమన్నా చేస్తారు వాళ్ళకి. నేనైతే సెట్లో గొడవలే, ఇది సరిగ్గా లేదు అంటే నేను ఇంకా ఓవర్ యాక్షన్. నాకు అసలు నేను ఎలా ఉండేవంటే నా సినిమా అయితే నేను ఎలా పనిచేస్తాను అలా పనిచేశాను. అసలు చాలా నాకు అది మైనస్ కూడా అయింది. సో అంటే నేను ఓవరాల్గా నా పాయింట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు అందరి కళల్లో పడండి, మీ పని మీరు పర్ఫెక్ట్గా చేస్తూ కూడా, అంటే అది అవసరం కూడా. అవసరమా బ్రో, మన పని మనం కరెక్ట్గా చేసుకుంటే వాళ్ళే గుర్తిస్తారు కదంటే ఆ రోజులు కాదు. నువ్వు అనేవాడివి ఉన్నావు, నీకు నాలెడ్జ్ ఉంది అనేది ఆ 4 గోడల మధ్య ప్రీ ప్రొడక్షన్లో తెలియటం కాదు, ఆ 4 గోడలు దాటి ఆ డైరెక్టర్ మీ డైరెక్షన్ టీం దాటి మీ ప్రొడక్షన్కి కూడా తెలియాలి, మీ యాక్టర్స్కి కూడా తెలియాలి. ఎందుకంటే నాతో పాటు తిరిగిన నా ఫ్రెండ్స్ మేమందరం ఈక్వల్ నాలెడ్జ్ అయిన వాళ్ళు కూడా ఆ ప్రొడక్షన్ హౌస్కి వాడి గురించి తెలుసు, లేదా యాక్టర్స్కి వాడి గురించి లేదా అమ్మాయి గురించి తెలుసు. సో వాళ్ళ బాండింగ్ వాళ్ళతో వేరే ఉంది. రేపు పొద్దున వాళ్ళకి అవకాశం వాళ్ళ నుంచి ఈజీగా హెల్ప్ అయితే అవుతుంది, అదైతే 100%. సో మీరు ఏదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది ముందు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంతవరకు నా వీడియో చూస్తే చాలా చాలా థ్యాంక్ యూ. మీరు మర్చిపోయాను మన ఛానల్లో అంటే మీకు ఏదైనా టాపిక్ కావాలన్నా కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను రోజు ఏదో టాపిక్ ఏం టాపిక్ చెప్దామా రోజు అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు ఏదో ఒకటి వచ్చినప్పుడు నేను చెప్పేస్తున్నాను. అండ్ ఇంకోటి, ఈరోజైతే కొత్తగా ఈ బుక్ చదువుదాన్ని ఫిక్స్ అయ్యాను. సినిమా సమీక్షలు, సినిమా పరిచయాలు, సినిమా వ్యాసాలు. సో చూద్దాం. ఆల్రెడీ ఒకసారి చదివాను, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏంటంటే స్క్రిప్టింగ్, వేరే స్క్రిప్ట్ పని మీద, నేరేషన్ పని మీద తిరుగుతున్నాను కదా. అంటే ఏడీస్గా పనిచేసి బుర్ర ఒకళ్ళ ఐడియాలజీకి పనిచేయడం అయిపోయింది. సో మళ్ళీ రీబూట్ చేద్దామని చెప్పేసి బుక్ చదువుదాం అనేసి అనుకుంటున్నాను. సో నాకు ఇంట్రెస్టింగ్ ఏమైనా అనిపిస్తే మట్టి మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.